సోమవారం తంజావూరులో పరువు నష్టం కలిగించే కామెంట్స్ చేశారన్న ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్ పై నమోదైన ఎఫ్ఐఆర్ నేపథ్యంలో విపక్ష నేతను చెన్నైలోని ఆయన నివాసంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అరెస్టు చేశారు. తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని, కావాలనే కక్షపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కేసులకు భయపడనని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. ఉదయనిధి అరెస్టును అడ్డుకునేందుకు పోలీస్ వ్యాన్ కు అడ్డంగా వచ్చిన పలువురు డీఎంకే కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సినీ నటి త్రిషా కృష్ణన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు టీవీకే కార్యకర్తలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పలు పిఎస్లలో కేసులు నమోదవడంతో ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు పోలీసులు. స్టాలిన్ పై 6 కేసులు నమోదయ్యాయి. కావేరీ జల వివాదంపై జరిగిన ఒక ర్యాలీలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ టార్గెట్ గా విమర్శలు చేశారు. అకస్మాత్తుగా గుంపులోని కొందరు త్రిష 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 అని నినాదాలు చేశారు. ఇది విన్న స్టాలిన్ నవ్వి త్రిష పేరు ప్రస్తావించకుండా అసభ్యకరమైన కామెంట్ చేశారు. తాను కావేరీ జల వివాదం గురించి మాట్లాడుతున్నానని చెప్పడంతో స్టాలిన్ వ్యాఖ్యలు విన్న ప్రజలు ఈలలు వేయడం ప్రారంభించారు. ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో పెను దుమారం రేపాయి. వేలాది మంది ఉన్న జన సమూహంలో ఒక మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని పలువురు రాజకీయ నేతలు తప్పుపట్టారు. అభ్యంతరకర కామెంట్స్ చేసిన ఉదయనిధిని అరెస్టు చేయాలని టీవీకే కార్యకర్తలు డిమాండ్ చేశారు. డీఎంకేలో స్టాలిన్ తర్వాత సెకండ్ పొజిషన్ ఉదయనిధి స్టాలిన్దే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒంటి చేత్తో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. స్టాలిన్ కాస్త సైలెంట్ అయినా మెయిన్ లీడ్లో ముందుంటున్నారు స్టాలిన్. అటు అసెంబ్లీ బయట టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సీట్లు తగ్గినా ఓట్ షేరింగ్ ఏమాత్రం తగ్గలేదని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. యూత్లో ఆయనకున్న ఇమేజ్ను అంతా ఇంతా కాదు. తండ్రి సీఎం, కొడుకు డిప్యూటీ సీఎంగా ఎన్నో సంచలనాత్మక డెసిషన్స్ తీసుకున్నారు. కానీ యూత్ ప్రజలు మాత్రం మార్పు కోరుకోవడంతో ఓడిపోవాల్సి వచ్చిందని చెబుతుంటారు డీఎంకే నేతలు. ఉదయనిధి స్టాలిన్ డిసెంబర్ 2022లో తన తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో తమిళనాడు యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి, ప్రత్యేక చట్టాల అమలు శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన చెపాక్ తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5 ఏళ్ల డీఎంకే పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. 2021 జూన్ 21న తన చెపాక్ తిరువల్లికేని నియోజకవర్గంలో తమిళనాడులోనే మొట్టమొదటి రోబోటిక్ మరుగునీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. ఉదయనిధి స్టాలిన్ 3 ఏళ్ల కాలానికి అన్నా యూనివర్సిటీ సిండికేట్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ 2023లో ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి వివాదాన్ని రేకెత్తించారు. అప్పుడు ఆ విషయం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని ఉదయనిధి కామెంట్స్ చేసి అగ్గిరాజేశారు. నవంబర్ 27న జన్మించిన ఉదయనిధి స్టాలిన్ సినీ నిర్మాతగా, హీరోగా తన కెరీర్ను ప్రారంభించారు. పలు హిట్ మూవీస్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఉదయనిధి నటనకు అనేక అవార్డులను గెలుచుకున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టాలిన్ కూడా త్రిషపై కామెంట్స్ చేశారు. సీఎం విజయ్కు సన్నిహిత స్నేహితురాలు కావడంతో వారి సాన్నిహిత్యం తరచుగా చర్చనీయాంశం అవుతుంది. త్రిష అనేక రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. గతంలో పలువురు రాజకీయ నాయకులు విజయ్తో ఆమెకున్న సాన్నిహిత్యాన్ని ప్రశ్నించారు. అయినప్పటికీ త్రిష తనను విమర్శించే వారికి ఎల్లప్పుడూ హుందాగా సమాధానమిచ్చారు. ఇక త్రిష విజయ్ విషయానికి వస్తే తెరపై వారి జోడీ విజయవంతమైంది. వారు కలిసి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. వారి స్నేహం ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల నాటిది. అది నేటికి చెక్కు చెదరలేదు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష హాజరవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.